హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి ఏదైతే ఎంపీసీ స్ట్రీమ్ బైపీసీ స్ట్రీమ్ సంబంధించి కీ పేపర్స్ అయితే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా కీ పేపర్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో మీరు చెక్ చేసుకునే ఉంటారు. ఓకే, చాలామంది విద్యార్థులకు ఒక డౌట్ అయితే ఉందన్నమాట మేజర్గా. అన్న మేము ఇక్కడ ఏదైతే కీ పేపర్లో మా మార్క్స్ చెక్ చేసుకున్నామో మాకు ఇక్కడ ఏదైతే 40 బిలో మార్క్స్ రావడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే 30 మార్క్స్ వచ్చాయి, 31 మార్క్స్ వచ్చాయి, 32 మార్క్స్ వచ్చాయి, 33 మార్క్స్, 34 మార్క్స్, 35, 36, 37, 38 మార్క్స్ ఈ విధంగా వచ్చాయి మాకు మార్క్స్. మరి ఇలా మార్క్స్ వస్తే మేము ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతామా, పాస్ అవుతామా, మాకు ర్యాంక్ వస్తుందా రాదని చాలామంది విద్యార్థులకు ఒక మేజర్ డౌట్ ఉందన్నమాట. ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీకున్న డౌట్స్కి ఇక్కడ క్లారిటీ వస్తుందన్నమాట ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి. ఓకే, టాపిక్లోకి వచ్చినట్లయితే ప్రతి ఒక్క విద్యార్థి చెప్పేది ఏంటంటే మీకు కీ పేపర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో అన్ని మార్క్స్ ఇక్కడ పర్మనెంట్ మార్క్స్ అయితే కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు మార్క్స్ ఇక్కడ ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. అదేవిధంగా బిలో 40 కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన విద్యార్థులు పాస్ అవుతారా అవ్వరు మన క్వశ్చన్ మార్క్ అనమాట. ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ సంబంధించిన రిజల్ట్ ఇచ్చే ముందనమాట మనకి ఇక్కడ నార్మలైజేషన్ ప్రాసెస్ జరుగుతుంది. నార్మలైజేషన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఆడ్ పేపర్ వర్సెస్ ఈజీ పేపర్ అనమాట. ఇక్కడ ఎవరికైతే ఆడ్ పేపర్ వచ్చిందో ఆ విద్యార్థులకు ఖచ్చితంగా మార్క్స్ అయితే ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. అసలు ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి ఇక్కడ ఆడ్ పేపర్ వచ్చిన వాళ్ళకన్నా దాదాపుగా 5 మార్కుల నుంచి 15 మార్కుల వరకు అయితే ఖచ్చితంగా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది సబ్జెక్ట్ వైజ్ అనమాట. అంటే ఒక్కో సబ్జెక్ట్కి ఇక్కడ 5 మార్క్స్ కావచ్చు, 3 మార్క్స్ కావచ్చు, ఈ విధంగా టోటల్గా ఓవరాల్గా 15 మార్క్స్ అయితే ఇంక్రీజ్ కావడం జరుగుతుంది దాదాపుగా. అదేవిధంగా మరి ఈజీ పేపర్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ దాదాపుగా 1 మార్క్ నుంచి 5 మార్కుల వరకు అనమాట డిక్రీజ్ కావడం జరుగుతుంది ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్లో. అదేవిధంగా ఇక్కడ ఎంసెట్ ఎగ్జామ్ వెయిటేజ్ వచ్చేసి మన టోటల్గా 75% అనమాట. ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఎంత మనకు 25%, టోటల్గా 100% కాబట్టి ఇక్కడ ఎంసెట్ మార్క్స్ అదేవిధంగా మీకు సంబంధించి ఇంటర్ మార్క్స్ కంబైన్ చేసి మీకు అయితే ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ఇక్కడ 40 మార్క్స్ కన్నా బిలో మార్క్స్ వస్తాయి, ఇక్కడ 30 నుంచి ఇక్కడ 39 మార్క్స్ వచ్చిన విద్యార్థులకు అందరూ కూడా ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావడం జరుగుతుంది. బిలో 30 మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన విద్యార్థులకు అయితే మనం ఏం చేయలేం గైస్. 30 మార్క్స్ ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో పాస్ అవ్వడం జరుగుతుంది, మీకు అయితే ర్యాంక్ రావడం జరుగుతుంది. ఓకే, మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.